దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా సంతోషిస్తూ ఉన్నాం. మీరు దేవుని యొక్క పరిచర్యలో దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతూ ఉన్నందుకు మేము ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రభు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాలు వింటూ అనేకులకు పంపిస్తూ దేవుని పరిచర్యలో ఆసక్తి కలిగి ఉండాలని దేవుని సేవకుడుగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం కొరకు నిర్గమాకాండము 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసాను. వండర్ఫుల్ కదండి. మంత్రసానులు దేవునికి భయపడ్డారంట. మనం విన్నాం దేవుడు వారికి మేలు చేశాడని. ఇప్పుడు మనం వింటున్న వాక్యం, దేవునికి భయపడినందున దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగజేశాడట. దేవునికి భయపడే ప్రజలు కావాలండి. దేవునికి భయపడితే దేవుని ఆశీర్వాదం అద్భుతంగా ఉంటుంది. ఈ మంత్రసానులు పరో కదా భయపడాలి, పరో మాట కదా వినాలి, పరో చెప్పినట్టు కదా చేయాలి, అది కదా ఉద్యోగం. కానీ వీళ్ళు పరో కంటే కూడా దేవునికి విలువిచ్చారు, దేవునికి భయపడ్డారు, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఎంత అద్భుతం అండి. దేవుడు కూడా దేవుని మీద వారికి ఉన్న భక్తిని, భయాన్ని చూసి వారికి వంశాభివృద్ధిని కలుగజేశాడు. మనం అనుకుంటాం రాజుగారు మాట వినలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చంపుదాడు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వంశాన్ని అభివృద్ధి కలిగేటట్లుగా చేశాడు. దేవుడు వారిని దీవించాడండి. దేవుడు దీవిస్తే పరో ఏం చేయగలడు కదా. దేవునికి భయపడే పరిస్థితిలో మనం ఉండాలండి. ఈరోజు మనుషులు దేవునికి భయపడట్ల, దేవుని భయం లేదు. మనుషులు రాజులకి, అధికారులకి, మంత్రులకి, ఏమండి మేనేజర్లకి, వాళ్ళకే భయపడతా ఉన్నారు. దేవుని భయం బొత్తిగా లేదు. అందుకనే దేవుని ఆశీర్వాదాలు ఈరోజు మనుషులమైన మన జీవితాల్లో కొదవైపోతాం. కనుక దేవుని భయము కలిగిన వారుగా, దేవుడంటే భయమును, దేవుడంటే భక్తిని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది మీరు గుర్తెరగాలి. చూడండి, హన్న దేవుని మీద భయభక్తులు కలిగి ఉంది. హన్నాకి దేవుడు చక్కని కుమారుని ఇచ్చి దీవించాడు. మీరు వాక్యంలో గమనిస్తే అబ్రహాము గారితో దేవుడు ఒకరోజు అన్నాడు, అబ్రహామా, నీకొక్కగానో ఒక్కడైన కుమారుని తీసుకెళ్ళి మొరియా పర్వతం మీద నాకు బలిమ్మన్నాడు. అబ్రహాం ఏమి వెనుతిరుగక, ఒక్క మాట కూడా ఆలోచించకుండా తీసుకెళ్ళి బలివ్వడానికి కత్తి పైకెత్తాడండి. కత్తి పైకెత్తినప్పుడు ఒక దేవుని స్వరం వినపడింది, అబ్రహామా ఆగు, ఇందు మూలంగా ఒక్కగానొక్కడైన నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనక నువ్వు దేవునికి భయపడువాడవని నేను ఎరుగుదును. వండర్ఫుల్, వండర్ఫుల్, అద్భుతం కదండి. నువ్వు దేవునికి భయపడతావు, నాకు తెలిసింది ఈరోజు. ఎంత అద్భుతం అండి. వెంటనే ఆ పిల్లవాని మీద నువ్వు కత్తి వేయొద్దు అన్నాడండి. కత్తి వేయొద్దు. దేవుడు రక్షించి ఆ బిడ్డను అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించాడు. ఎంతకంటే సముద్రపు ఇసుక రేణుల వలె దీవిస్తానన్నాడు, ఆకాశపు నక్షత్రాల వలె దీవిస్తానన్నాడు. ఈరోజు మనం అందరం అబ్రహాము సంతానముగా ప్రభు చేశాడు. అబ్రహాము వారసులుగా వారి యొక్క ఆశీర్వాదాల్లో పాలిభాగస్తులుగా చేశాడు. ఈరోజు నీకు ఉందండి దేవుని భయం? దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భయము, భక్తి కలిగి ఉండండి. ప్రభువు యొక్క ఆశీర్వాదం రుచి చూడండి, అనుభవించండి. దేవుడే మిమ్మల్ని దీవించబోతున్నారు, దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. నిశ్చయముగా దేవుని యొక్క కనుదృష్టి మన మీద నిలుచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, యందు భయమును భక్తిని కలిగిన అయ్యా తండ్రి జీవితాన్ని దయచేయండి. మీరు ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవించి కృప దయచేయండి. విరోధంగా రూపొంద ఆయుధములన్నీ యేసు నామములో నశించునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామములు అడుగుచున్నాం మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.